తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపుతూ కార్నర్ చేస్తున్నాయా? ప్రధానంగా ప్రాజెక్టుల వ్యవహారం తెరపైకి తెస్తున్నాయా అంటే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న అధికార విపక్ష పార్టీలు పరస్పరం విమర్శలతో హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ను అటు అధికార కాంగ్రెస్ ఇటు విపక్ష బీజేపీ టార్గెట్ చేస్తున్నాయి. తెలంగాణలో 10 ఏళ్లలో గత కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో భారీగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు జిల్లాలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం సంగంబండలో కాంగ్రెస్ ప్రజాదీవన సభలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేదలకు 5 లక్షలు అందిస్తామన్న మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కొత్త రేషన్ కార్డులను ఇస్తుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విమర్శలు సంధించారు. ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు, పైసల కోసం ప్రాజెక్టు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్లు ఇవ్వలేదు. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలిచినాము. దాని కింద మక్తల్కి 30,000 ఎకరాల కొత్త ఎక్కడ వస్తుంది చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, భట్టి విక్రమార్క గారు నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలనో ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యలకు కేసీఆరే కారణమని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల ముందుకు వచ్చేందుకు ఇన్నాళ్లు సమయం పట్టిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో ఎన్నికల హామీలు నెరవేర్చిందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ మరొక కేసీఆర్ అయ్యారన్న జీవన్ రెడ్డి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోదీ మోసం చేశారని ఆరోపించారు. నిర్మాణం చేపట్టబడడంతో ఈ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడడం జరిగిందని చెప్పంటున్నా. బేసిక్గా మిషన్ భగీరథ శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరును అందింపచేయటం, శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన నీరుని అందింపచేయటం. క్లోరినేషన్ ప్రభావం ఏదైతే కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే ఉంటుంది. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం దాటిపోతే క్లోరినేషన్ ఎఫెక్ట్ 0 అయిపోతుంది. ఇట్స్ టెక్నికల్లీ దాన్ని ఏదైతుందో నీ కమిషన్ కక్కుర్తితోని ఇలా పైప్ కంపెనీలతో కమిషన్లు కుదుర్చుకోవడం ఏదైతుందో కక్కుర్తితోని ఇలా రాష్ట్ర ప్రజానికి అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా ఇలా ప్రజలు ఇవాళ తాగునీటి కొరకు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తే కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. నేను అందుకోసం దట్స్ వై ఐ సెడ్ వీళ్ళ మిషన్ భగీరథకు సాంకేతికంగా అనుమతులు కల్పించినట్టు ఇంజనీరింగ్ అధికారి ఎవడైతే ఉన్నాడో I went on record in the floor of the House Council లో. అటు బీజేపీ సైతం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా కేసీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదన్నారు. ఇప్పటికీ అబద్ధాల పునాదులపైనే బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు. ఏపీలో 7 మండలాలను కలిపిందే కేసీఆర్ అని, ఆఫ్టర్ ఆల్ 7 మండలాలే అని కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని దుయ్యబట్టారు. వినోద్ నిజాయితీ పరుడైతే ధరణి పోర్టల్ను అడ్డుకొని భూములు ఎందుకు కాజేశారని ప్రశ్నించారు. తాను లోకల్, వినోద్ నాన్ లోకల్ అని అన్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి 9 మంది ఎంపీలుగా గెలిచారు. అయితే ఈసారి కాంగ్రెస్, బీజేపీల నుండి గులాబీ పార్టీకి భారీగా పోటీ తప్పదన్న విమర్శలు వస్తున్నాయి.